మనిషి ఎప్పుడు మూడింటి కోసం కష్టపడతాడు, డబ్బు, పేరు, హోదా. కానీ మనిషిగా బ్రతకడానికి కావాల్సింది ప్రేమ, మానవత్వం. ఎవరో ఏదో అనుకుంటున్నారని ఆలోచిస్తూ కూర్చుంటే నీవు నీ జీవితం కాలంలో బాగుపడవు. తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూపించిన వారు ఇతరులకు ఎక్కువగా వెలుగునివ్వాలని చూస్తారు. మాటలకు చేతలకు తేడా ఉంటే నీ మాటలను ఎవ్వడూ నమ్మడు. నా అనుకున్న వాళ్ళే బలమైన శత్రువులుగా మారినప్పుడు కురుక్షేత్ర యుద్ధం తప్పదు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలే గాని పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. బలవంతపు బంధం అరచేతిలోని ఐస్ ముక్క లాంటిది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే కరిగిపోవడమే కానీ మిగిలిపోవడం అంటూ జరగదు. అలాంటి బంధాల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. ఇవ్వడం నేర్చుకున్నాను. నా దగ్గర ఎక్కువ ఉండి కాదు, తినడానికి కూడా లేని వారు ఏమైపోతారా అని ఆలోచనతో మాత్రమే. మనం మేలు చేయాలి అనుకుంటే అవతలి వారి ఆకలిని ఓడించాలి. మనిషిగా సులువుగా గెలవగలం. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పేది రెండే విషయాలు: ధైర్యంగా బతకడం, సంతోషంగా మరణించడం. చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమో మాయరోగమో ఉండే ఒక నాలుక మటుకు రెండు రకాలుగా మాట్లాడుతుంది. గెలిస్తే నువ్వు అందరికీ తెలుస్తావు, ఓడిపోతే అందరూ నీకు తెలుస్తారు. కర్మలు, కర్మఫలాలు. కర్మలు అంటే మనం చేసే పనులు, కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో మూడు రకాలు: ఒకటి పాపకర్మలు, రెండు పుణ్యకర్మలు, మూడు సత్యకర్మలు. పాపకర్మ అంటే ఇతర ప్రాణికోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మం. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. పుణ్యకర్మ ఇతర ప్రాణికోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ వేరే పుణ్యకర్మ. నేను అన్న భావంతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. సత్యకర్మ ఇతర ప్రాణికోటికి మనం ఏది ఆశించకుండా మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమీ ఆశించకుండా నిష్కామంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది. కనుక కర్మలు అది పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. కర్మలు వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి: హింస ద్వారా పాపకర్మలు వస్తుంది, తద్వారా రోగము అనుభవించవలసి వస్తుంది. సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, పుణ్యకర్మ వలన భోగం అనుభవించవలసి వస్తుంది. నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది. దీనిని కర్మచక్రం అంటారు. ఒక నీతిని మనం ఒకరికి చెప్పాలి అంటే ముందుగా ఆ నీతిని మనం పాటించగలగాలి.